హాయ్ everyone. గుడ్ మార్నింగ్. వాయిస్ వినిపిస్తుందా? కొద్దిగా రెస్పాండ్ అవ్వండి మార్నింగ్ టైంలో. Yes, sir. Hi sir, good morning. సో ఇవాళ యాంగ్లర్ స్టార్ట్ చేయబోతున్నాను. సో యాంగ్లర్ రావాలి అంటే కంపల్సరీ మీకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ గురించి ఐడియా ఉంటే మాత్రమే యాంగ్లర్కి ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే ఈ త్రీ స్కిల్స్ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ని బిల్డ్ చేస్తాం. యాంగ్లర్ అనేది ఒక న్యూ టెక్నాలజీ ఏం కాదనమాట. అంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటినీ ఈ యాంగ్లర్లో ఇంక్లూడ్ చేస్తాం అంతే. సో అసలు యాంగ్లర్ అంటే ఏంటి? సో జనరల్ వర్డ్స్లో మాట్లాడుకోవాలంటే సో ఇవన్నీ ఒక మీనింగ్ఫుల్గా ఉండే ఒక స్టేట్మెంట్ అనుకోండి. సో నేను జనరల్ వర్డ్స్లో చెప్తాను. యాంగ్లర్ అనేది ఒక జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసుల్లో చెప్పింది అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, లైబ్రరీ అంటే ఏంటి, ఫ్రేమ్వర్క్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, లైబ్రరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పింటాను. మళ్ళీ ఒకసారి చెప్తాను ఇక్కడ. సో మనకి ఎప్పుడైనా సరే మేజర్గా ఫ్రేమ్వర్క్, లైబ్రరీ అని వింటూనే ఉంటారు. అంటే లైబ్రరీ అంటే ఏంటంటే సమ్ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ని కలిపితేనే లైబ్రరీ అంటారు. సమ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ని కలిపితేనే అంటే ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ కలిపితేనే ఒక లైబ్రరీ. అంటే ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ రాసేసి ఉంటారు. ఓకే, సేమ్ అదేవిధంగా ఫ్రేమ్వర్క్ అంటే సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ కలిపితేనే అనమాట. సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే ఒక ఫ్రేమ్వర్క్ అవుతుంది. అంటే లైబ్రరీ కంటే ఫ్రేమ్వర్క్కి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఫ్రేమ్వర్క్కి. ఎందుకంటే లైబ్రరీస్ అన్నీ ఉండడం వల్ల మెమొరీ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. అంటే కొద్దిగా లోడింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. అంటే ఫైల్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అనమాట. బట్ ఒక లైబ్రరీ అంటే ఒక ఫైలే ఉంటుంది. అంటే కొన్ని సెట్ ఆఫ్ ప్రీడిఫైన్ ఫంక్షన్సే ఉంటాయి. అంటే కంపేర్ టు ఫ్రేమ్వర్క్తో పోలిస్తే లైబ్రరీ చాలా ఫాస్ట్గా లోడ్ ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. జస్ట్ లిటిల్ బిట్ పర్ఫార్మెన్స్ అది ఎక్కువ. అంటే ఫ్రేమ్వర్క్తో పోలిస్తే లైబ్రరీకి కొద్ది ఫాస్ట్. అది ఒకటే డిసడ్వాంటేజ్ అనమాట. అంటే ఈ రెండింటితో కంపేర్ చేస్తే. బట్ లైబ్రరీలో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక లైబ్రరీ మనం నేర్చుకుంటున్నాం అంటే ఇంకో లైబ్రరీ మనకి యూజ్ అవుతుంది. ఆ లైబ్రరీ మీద మనం డిపెండ్ అవ్వాలి. ఇట్స్ ఏ డ్రాబ్యాక్ ఇన్ లైబ్రరీ. అదేవిధంగా ఫ్రేమ్వర్క్లో వచ్చేసి కంపేర్ టు అంటే ఓన్లీ కంపేర్ టు లైబ్రరీతో పోలిస్తేనే స్లో ఉంటుంది అంతే. కానీ ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకొని చాలు. సో అలాగే ఈ యాంగ్లర్ అనేది కూడా ఒక జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. అండ్ అదేవిధంగా ఈ యాంగ్లర్ అనేది ఓపెన్ సోర్స్ అనమాట. అంటే ఫ్రీగానే మనం డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అంటే యాంగ్లర్లో 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి యాంగ్లర్ జేఎస్ అనేసి, ఇంకోటి యాంగ్లర్ అనేసి. యాంగ్లర్ జేఎస్ అనేది అంటే ఏంటి, యాంగ్లర్ అంటే ఏంటి అనేసి మీకు ఒక కమింగ్లో మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఈ యాంగ్లర్ని యూజ్ చేసుకొని యూజర్ ఇంటర్ఫేసెస్ని బిల్డ్ చేసుకోవచ్చు, యూఐని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్స్ మీనింగ్ఫుల్గా చూడండి. యాంగ్లర్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ మెయింటైన్ బై గూగుల్. అంటే యాంగ్లర్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే గూగుల్ అనమాట. గూగుల్ టీమ్ అండ్ కమ్యూనిటీ ఆఫ్ డెవలపర్స్. ఇట్ ఈస్ రిటన్ ఇన్ TypeScript and it is designed to make both the development and testing of the such applications easier. Angular provides a comprehensive set of tools and libraries for the building dynamic single page web applications. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే యాంగ్లర్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్. యాంగ్లర్ ఈజ్ ఓపెన్ సోర్స్. అండ్ అదేవిధంగా యాంగ్లర్లో మనం యూజ్ చేసే డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్స్ ఏ TypeScript అనమాట. ఓకే,
ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ టైప్ స్క్రిప్ట్. సో టైప్ స్క్రిప్ట్. సో ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు యాంగులర్ అంటే మీకు ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మీకు తెలిసిపోద్ది అనమాట. అండ్ అదే విధంగా యాంగులర్ని యూజ్ చేసుకొని మనకు బిల్డింగ్ డైనమిక్ అప్లికేషన్ అండ్ సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఎస్పిఏ అనేది బాగా ఫేమస్. ఎస్పిఏ ఇట్స్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనమాట. యాంగులర్ని యూజ్ చేసుకొని సింగిల్ పేజ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. అసలు సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటంటే యాంగులర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అండ్ బిల్డింగ్ డైనమిక్ అప్లికేషన్స్. డైనమిక్ అంటే ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో చూశారు ఎన్నో. సో డైనమిక్గా మనకి ఏదైనా సరే ప్రింట్ అవ్వడం అనేసి. ఓకే, మనం డైరెక్ట్గా డిజైన్లో చేంజ్ అవ్వకుండా ఏదైనా బ్యాక్ అండ్ టెక్నాలజీ ద్వారా మనకు చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇట్స్ ఏ టైప్ స్క్రిప్ట్ ద్వారా మనకు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, యాంగులర్ని మెయింటైన్ చేస్తున్నది గూగుల్. అండ్ యాంగులర్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని చాలా అంతే. అసలు వాట్ ఈజ్ యాంగులర్ అంటే ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ టైప్ స్క్రిప్ట్. అంటే మనకు యాంగులర్లో మనకు రాసే కోడ్ ఎలా ఉంటుందంటే టైప్ స్క్రిప్ట్లో మనం రాస్తాం. అండ్ ఇట్స్ ఏ యూజ్ ఆఫ్ బిల్డింగ్ డైనమిక్ అప్లికేషన్ అండ్ సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్. ఇట్స్ మెయింటైన్ బై గూగుల్. ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో దిస్ పాయింట్స్, ఈ పాయింట్స్ ఇక్కడ అంతా మనకు మేజర్గా ఉండేది. నెక్స్ట్, కీ ఫీచర్స్ ఆఫ్ యాంగులర్ ఇంక్లూడ్స్ టూ-వే బైండింగ్, డిపెండెన్సీ ఇంజెక్షన్, మోడల్ ఆర్కిటెక్చర్, డైరెక్టివ్స్, టెంప్లెట్స్, రౌటింగ్, ఫార్మ్స్, హెచ్టిటిపి క్లయింట్. ఇన్ని ఫీచర్స్ మనకు ఉన్నాయన్నమాట. ఓకే, ఇన్ని ఫీచర్స్ మనకు ఉండడం వల్ల యాంగులర్ని యూస్ చేస్తున్నారు. ఓకే, సో బట్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు మేజర్గా తెలియాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ టైప్ స్క్రిప్ట్? టైప్ స్క్రిప్ట్ అంటే జస్ట్ ఇక్కడ కాకుండా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. సో టైప్ స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఇట్స్ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్లో యూజ్ చేసే ప్రతి కాన్సెప్ట్స్ అన్నిటినీ టైప్ స్క్రిప్ట్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా కొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ కూడా యూజ్ చేస్తాము. అండ్ టైప్ స్క్రిప్ట్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే మైక్రోసాఫ్ట్. టైప్ స్క్రిప్ట్ని మెయింటైన్ చేస్తున్నది మైక్రోసాఫ్ట్. గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఇద్దరు కలిసి ఈ యాంగులర్ అప్లికేషన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో జస్ట్ ఇక్కడ చూడండి. TypeScript is a programming language developed by Microsoft that is a superset of JavaScript. That means that any valid JavaScript code is also valid TypeScript code. అంటే జావాస్క్రిప్ట్లో యూజ్ చేసే ప్రతి కోడ్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. హౌఎవర్ టైప్ స్క్రిప్ట్ యాడ్స్ స్టాటిక్ టైపింగ్ టు ద లాంగ్వేజ్ విచ్ అలౌస్ డెవలపర్ టు ద క్యాచ్ అండ్ ఫిక్స్ ఎర్రర్స్ టు కంప్లైంట్ టైం. అంటే మనకి జస్ట్ మనకి ఎలా అంటే మన కోడ్ రాసినప్పుడు రన్ టైంలోనే మనకు కొన్ని ఎర్రర్స్ కూడా మనకి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్స్ ఏ కంపైల్ టైం. కంపైల్ టైం అంటే మనకు కంపైల్ అవుతుంది మనకు. అంటే ఇక్కడ ఏంటంటే మనకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్లో మనకి బ్రౌజర్లోనే అవుట్పుట్ ప్రింట్ అయ్యేది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు కంపైల్ చేయాలన్నమాట మనకి. అంటే డైరెక్ట్గా మనకు వెబ్ పేజ్ని డైరెక్ట్గా ఓపెన్ చేసి అవుట్పుట్ ఇచ్చేది ఇంతకుముందు. బట్ ఇక్కడ అలా కాదు, దాన్ని కంపైల్ చేయాలి. ఓకే, రాదర్ దాన్ అట్ రన్ టైం. సో వీటన్నిటి గురించి మీకు క్లారిటీ వస్తుంది రన్. నెక్స్ట్, కీ ఫీచర్స్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్. స్టాటిక్ టైపింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ECMAScript కంపాటబిలిటీ అండ్ టూలింగ్ సపోర్ట్ అండ్ కంపాటబిలిటీ విత్ ద ఎగ్జిస్టింగ్ జావాస్క్రిప్ట్ కోడ్ అండ్ కంపైల్ టైం చెకింగ్. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు చెప్పే థియరిటికల్ పాయింట్స్ అన్నీ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీకు అసలు ఏంటి, వాటి గురించి ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ థియరిటికల్ పాయింట్స్. ప్రాక్టికల్గా వెళ్ళిపోగానే మీకు ఇంకా అవసరం లేదు, అవన్నీ మనకి సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ మనకు మేజర్గా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్? సో ఇవన్నీ మీకు థియరిటికల్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కావాలంటే మీరు రెఫర్ చేయండి నేను షేర్ చేసిన తర్వాత. బట్ ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. సో యాంగులర్ జేఎస్కి అండ్ యాంగులర్కి, యాంగులర్ జేఎస్ అనేది ఇట్స్ ఏ ఫస్ట్ వర్షన్ ఆఫ్ యాంగులర్. ఫస్ట్ వర్షన్ యాంగులర్ యొక్క ఫస్ట్ వర్షనే యాంగులర్ జేఎస్ అనమాట. అండ్ ఈ యాంగులర్ జేఎస్ని రిటర్న్ ఇన్
రిటర్న్ ఇన్ జావా స్క్రిప్ట్ అనమాట. యాంగులర్ జేఎస్ అనేది ఫస్ట్ వర్షన్ ఆఫ్ యాంగులర్ అండ్ ఇట్స్ రిటర్న్ ఇన్ జావా స్క్రిప్ట్ అనమాట. అదేవిధంగా యాంగులర్ అంటే యాంగులర్ అంటే వర్షన్ 2 అండ్ ఆఫ్టర్. ఓకే, లేకపోతే మనకి ఫ్రమ్ వర్షన్ 2 నుంచి, ఫ్రమ్ వర్షన్ 2 నుంచి అన్నిటినీ యాంగులర్ అంటాం. ఇట్స్ రిటర్న్ ఇన్ టైప్ స్క్రిప్ట్ అనమాట. ఇట్స్ రిటర్న్ ఇన్ టైప్ స్క్రిప్ట్. ఓకే, సో మనకి యాంగులర్ చేసి జావా స్క్రిప్ట్లో రాస్తాం, యాంగులర్ని టైప్ స్క్రిప్ట్లో రాస్తాం. ఏదైతే టైప్ స్క్రిప్ట్లో రాస్తున్నామో ఇట్స్ ఏ యాంగులర్. సో మనకి ఫ్రమ్ వర్షన్ 2 నుంచి మొత్తం టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాము. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకి ప్రజెంట్ వర్షన్ వచ్చేసి మనకు 18 రన్నింగ్ అనమాట. ప్రజెంట్ వర్షన్ 18 రన్నింగ్. అసలు యాంగులర్ జేఎస్ను వదిలేసి యాంగులర్కి ఎందుకు వచ్చారు అంటే, యాంగులర్ వచ్చేసి ఓన్లీ డెస్క్టాప్ అప్లికేషన్స్ మాత్రమే చేస్తారు. అంటే మొబైల్ అప్లికేషన్స్ చేయలేరు అనమాట. అంటే మొబైల్ అప్లికేషన్స్ అంటే మనం చేసిన వెబ్సైట్ మొబైల్లో నీట్గా ఓపెన్ అవ్వదు ఈ యాంగులర్ జేఎస్లో. అందుకోసమే మనకు దాంట్లో ఏదైనా సరే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఫేస్ చేస్తున్నాయి అనమాట. అందుకోసం ఒక న్యూ ఫీచర్ని రిలీజ్ చేశారు యాంగులర్ వర్షన్ ఫస్ట్ వర్షన్ తర్వాత. దీనిలో కొన్ని బగ్స్ వస్తున్నాయి, ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ అండ్ అన్నిటికీ సపోర్టెడ్గా యాంగులర్ వర్షన్ని రిలీజ్ చేశారు. ఆ యాంగులర్ వర్షన్లో మనకి ఏంటంటే యూజింగ్ టైప్ స్క్రిప్ట్ అనమాట. టైప్ స్క్రిప్ట్ని యూజ్ చేసి చేశారు. వాటికి సంబంధించిన డిఫరెన్సెస్, ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ అండ్ లాంగ్వేజ్ అండ్ టూ వే బైండింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ మొబైల్ సపోర్ట్ అండ్ డెవలప్మెంట్ వర్క్ ఫ్లో. వీటి పాయింట్స్ అనమాట మనకి డిఫరెన్సెస్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్. అనదర్, వాట్ ఈస్ టైప్ స్క్రిప్ట్. అనదర్ వన్, వాట్ ఈస్ యాంగులర్ జేఎస్. సో చాలా 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 ఇంపార్టెంట్. యాంగులర్ అంటే ఏంటి, టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటి, యాంగులర్ జేఎస్కి అండ్ యాంగులర్కి డిఫరెన్స్ ఏంటి, ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు. కంపల్సరీ ఉండే క్వశ్చన్స్ అనమాట ఇవి. సో నీట్గా ప్రిపేర్ అవ్వండి వీటి గురించి. ఓకే, నెక్స్ట్ యాంగులర్ వర్షన్స్ గురించి చూడండి. యాంగులర్ వర్షన్స్ అండ్ రిలీజ్ ఇయర్స్ అనమాట. యాంగులర్ జేఎస్ అంటే ఫస్ట్ వర్షన్ ఇనిషియల్ రిలీజ్ వచ్చేసి 2010లో రిలీజ్ అయింది. ఇనిషియల్గా 2010లో రిలీజ్ చేశారు. దాంట్లో కొన్ని బగ్స్ వచ్చి అన్నీ సాల్వ్ చేసుకుంటూ ఒక స్టేబుల్ రిలీజ్డ్ వర్షన్ 2012 అనమాట. సో ఇనిషియల్గా రిలీజ్ చేసింది 2010, దాన్ని స్టేబుల్ రిలీజ్ 2012 అనమాట. నెక్స్ట్ మనకు దీంట్లో బగ్స్ ఇవన్నీ వస్తున్నాయనేసి వాటిని స్టాప్ చేసి వాటిని ఒక న్యూ వర్షన్గా రిలీజ్ చేశారు. ఇట్స్ ఏ యాంగులర్ 2 అనమాట. యాంగులర్ 2 అండ్ ఆన్వర్డ్స్. యాంగులర్ 2ని 2016లో రిలీజ్ చేశారు. బట్ యాంగులర్ 3లో మళ్ళీ రౌటింగ్ ఇష్యూస్ ఉన్నాయనేసి అండ్ వాటికి కొన్ని ఇంకా అడిషనల్ ఇష్యూస్ ఉన్నాయనేసి యాంగులర్ 3లో ఇంప్లిమెంట్ చేయకుండా డైరెక్ట్గా యాంగులర్ 4లో ఇంప్లిమెంట్ చేశారు. సో మనకి యాంగులర్ 3 అనేది లేదు, డైరెక్ట్గా యాంగులర్ 4 రిలీజ్ చేశారు. బట్ ఇక్కడ చూడండి, యాంగులర్ 4 2017, యాంగులర్ 5 2017, యాంగులర్ 6 2018, యాంగులర్ 7 2018, యాంగులర్ 8 2019, యాంగులర్ 9 2020, యాంగులర్ 10 2020, యాంగులర్ 11 2020, యాంగులర్ 12 21, చూడండి యాంగులర్ 13 21, యాంగులర్ 14 22, యాంగులర్ 15 22, యాంగులర్ 16 23, యాంగులర్ 17 23. అంటే ఇక్కడ మేజర్గా డిఫరెన్స్ చూస్తే 1 ఇయర్లో 2 వర్షన్స్ రిలీజ్ అవుతున్నాయి. 1 ఇయర్లో 2 వర్షన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ మెయిన్ ఎందుకు ఇట్లా రిలీజ్ చేస్తున్నా అంటే, యాంగులర్ అంటే గూగుల్ టీమ్ అనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యింది, ఎవ్రీ 6 మంత్స్కి ఒక న్యూ వర్షన్ని రిలీజ్ చేస్తూనే ఉంటారు. అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒక న్యూ వర్షన్ని రిలీజ్ చేస్తున్నారు అంటే ఆ వర్షన్కి డిమాండ్ ఎంత ఉందో కనుక్కోండి. అంటే మీరే అనలైజ్ చేయండి. ఎవ్రీ ఇయర్లో 2 వర్షన్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే అంటే ఆ సాఫ్ట్వేర్ అంటే ఆ అప్లికేషన్ మీద అంత వర్క్ జరుగుతుందన్నమాట. అంటే మనకు కమింగ్ ఫ్యూచర్‌లో ఈ యాంగులర్‌కి డిమాండ్ అనేది ఎక్కువ అనేసి. అంటే ప్రెజెంట్ అండ్ కమింగ్ ఫ్యూచర్‌లో మనకి డిమాండ్ ఎక్కువే ఉంటది యాంగులర్‌కి.
ఎందుకంటే మనకు ఎవ్రీ ఇయర్ మనకు వర్షన్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. వర్షన్స్ రిలీజ్ అవుతున్నాయంటే ఆ యాంగ్లర్‌ని యూజ్ చేసే వాళ్ళు ఎక్కువున్నారు. హ్యూజ్ కమ్యూనిటీ ఉన్నారన్నమాట. అందుకోసం మనకు యాంగ్లర్ ఫ్యూచర్‌లో నంబర్ 1 టెక్నాలజీగానే ఉంటది. ఓకే. నెక్స్ట్ మనకు ఇక్కడ నేను ఒక రౌండ్ చేశాను చూడండి. యాంగ్లర్ 2 నుంచి యాంగ్లర్ 16 వరకు మనకు ప్రాజెక్ట్ ఫ్లో అనేది ఒకటేలాగే ఉండింది. యాంగ్లర్ 2 నుంచి యాంగ్లర్ 16 వరకు ప్రాజెక్ట్ ఫ్లో గాని, అంటే ప్రాజెక్ట్ ఫైల్స్ గాని మొత్తం ఒకలాగా ఉన్నింది. బట్ ఆఫ్టర్ యాంగ్లర్ 17 అంటే ఆఫ్టర్ యాంగ్లర్ 16 అంటే యాంగ్లర్ 17 అండ్ యాంగ్లర్ 18 న్యూ ఫైల్ స్ట్రక్చర్ వచ్చింది. న్యూ కాన్సెప్ట్స్ వచ్చాయి. అంటే కంపేర్ టు బిఫోర్ అంటే బిఫోర్ యాంగ్లర్ 17కి యాంగ్లర్ 17 ఇచ్చి అంటే బిఫోర్ యాంగ్లర్ 17 అండ్ ఆఫ్టర్ యాంగ్లర్ 17 చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట మనకి. సో ఇక్కడ మనకి ఈ యాంగ్లర్ 17లో మనకు స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ అంటాం జనరల్‌గా. స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ అంటాం. సో మీకు ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసినప్పుడు యాంగ్లర్ 17 ముందు ఎలా ఉన్నింది? యాంగ్లర్ 17 అండ్ 17 తర్వాత ఎలా ఉన్నింది చెప్తాను. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏందంటే యాంగ్లర్ 17 కంటే బిఫోర్ గూగుల్ అంటే ఈ యాంగ్లర్‌కి ఒక అఫిషియల్ వెబ్‌సైట్ ఉండేది. దట్స్ అఫిషియల్ వెబ్‌సైట్ ఈస్ angler.io అన్నమాట. angler.io సారీ. ఇట్స్ నావిగేట్ టు యాంగ్లర్. సో వర్షన్‌లోకి వెళ్తున్నాం మనకి. సో ఇది వాటికి నావిగేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి యాంగ్లర్ 16 వరకు వన్ టైప్ ఆఫ్ వెబ్‌సైట్ ఉండేది. యాంగ్లర్ 16 తర్వాత మనకు angler.div అనేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి i1 మనం క్లిక్ చేసినా డెవ్‌కి వెళ్తుంది. ఇట్స్ ఏ న్యూ వెబ్‌సైట్ అన్నమాట. యాంగ్లర్ టీమ్‌కి ఒక న్యూ వెబ్‌సైట్ అన్నమాట ఇది. ఓకే. సో దీంట్లో చాలా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా న్యూ ఫీచర్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట. బట్ మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో 18 రన్నింగ్‌లో అంటే 18 రిలీజ్ అయింది. బట్ మనకి ప్రెజెంట్ కంపెనీస్‌లో మనకు ఈ వెర్షన్స్‌లో ఏదో ఒకటే రన్ అవుతూ ఉంటాయి. అంటే మనకు 12 గాని, 13 గాని, 14 గాని, 11 గాని ఇంకా 8, 7 ఇవే రన్నింగ్‌లో ఉండే కంపెనీస్ కూడా ఉన్నాయి మనకి. ఎందుకంటే ఒక వెర్షన్‌లో చేసిన ప్రాజెక్ట్‌ని ఇంకో వెర్షన్‌లోకి ఎళ్ళాలంటే చాలా చేంజెస్ ఉంటాయి. చాలా చేంజెస్ ఉంటాయి. అందుకోసం మనకి ఏం చేస్తారంటే ఒక వెర్షన్‌లో చేసిన ప్రాజెక్ట్‌ని అదే వెర్షన్‌లో రన్ చేస్తూనే ఉంటారు. ఇన్ కేస్ ఎప్పటికో అప్పుడు వెర్షన్‌ని చేంజ్ చేస్తారు మనకి. ఓకే. అందుకోసం మనకి ఇప్పుడు యాంగ్లర్ 12లో రిలీజ్ చేసా అంటే యాంగ్లర్ 12లో ప్రాజెక్ట్‌ని చేశాం. మనకి యాంగ్లర్ 13 రిలీజ్ అయింది. సో రిలీజ్ అవుతూనే యాంగ్లర్ 13 అనేది పర్ఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే కొత్తగా రిలీజ్ అయిన కొత్తగా రిలీజ్ అయిన వెర్షన్‌లో బగ్స్ ఉండొచ్చు, పెర్ఫార్మన్స్ ఇష్యూస్ ఉండొచ్చు, న్యూ ఫ్యూచర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. మనకి 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత అన్నీ యూజ్ చేసిన తర్వాత మాత్రమే అది స్టేబుల్ వెర్షన్ అవుతది. వెర్షన్ రిలీజ్ అవ్వంగానే మార్కెట్‌లో యూజ్ చెయ్యరు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మనకి వెర్షన్ రిలీజ్ అయిన 2, 3 ఇయర్స్ తర్వాతనే స్టేబుల్ అవుతది. ఇక్కడ కూడా చూడండి. యాంగ్లర్ వెర్షన్ ఇనిషియల్‌గా రిలీజ్ అయింది 2010. బట్ స్టేబుల్ రిలీజ్ వచ్చేసి 2012 అన్నమాట. అలాగా మనకి వెర్షన్‌ని రిలీజ్ చేయంగానే యాంగ్లర్ 18 అనేది మార్కెట్‌లో యూజ్ చేయరు. మార్కెట్‌లో గాని ఏ కంపెనీ గాని యూజ్ చేయదు. ఒక 2, 3 ఇయర్స్ ఎళ్ళిన తర్వాత మాత్రమే వాటిని యూజ్ ఉంటది. అందుకోసం మనకి ఇప్పుడు నేనేం చేస్తానంటే యాంగ్లర్ 17, 18 అంటే యాంగ్లర్ 18 చెప్తాను. అండ్ అదే విధంగా యాంగ్లర్ 16 బిఫోర్ మనకు ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉన్నిందో వాటి గురించి చెప్తాను. ఇప్పుడు వెర్షన్‌కి మనకు మేజర్ చేంజెస్ ఏముండవు. ఒక వెర్షన్‌కి ఏదైనా బగ్స్ ఉన్నా, ఏదైనా న్యూ ఫీచర్స్ ఉన్నా, ఏదైనా పెర్ఫార్మన్స్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ రెక్టిఫై చేసుకొని ఒక న్యూ వెర్షన్‌గా రిలీజ్ చేస్తారు. అంతే, అంతకు మించి ఇంకేముండదు.
ఓకేనా? క్లియర్ అప్ టు నౌ? ఏమైనా డౌట్ ఉన్నాయా ఇప్పటి వరకు చెప్పిన థియరిటికల్ పాయింట్స్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్? అవునా. ఓకే, నో. సో ఇప్పుడు మనకి ఈ యాంగులర్ అప్లికేషన్ మనం చెయ్యాలి అంటే, యాంగులర్ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఇంపార్టెంట్ అనమాట. దట్ ఇస్ ద రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అనమాట. రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ ఫస్ట్ నోడ్ జేఎస్ సాఫ్ట్వేర్ కావాలి. నోడ్ జేఎస్ సాఫ్ట్వేర్, ఇట్స్ నాట్ టెక్నాలజీ. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ టెక్నాలజీ. నోడ్ జేఎస్ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం అంతే. నెక్స్ట్ ఎన్పిఎం. ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. ఇట్స్ ఏ థర్డ్ పార్టీ లైబ్రరీస్ అనుకోండి. మనకి ఏదైనా సరే థర్డ్ పార్టీ లైబ్రరీస్ మనం ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే మన అప్లికేషన్లో ఎన్పిఎం అనేది ప్యాకేజ్ మనకు ఉండాలి. అంటే నోడ్ని ఇన్స్టాల్ చేయగానే ఎన్పిఎం ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోద్ది. నోడ్ని ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా ఎన్పిఎం అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. ఈ నోడ్ అనేది ఒక సర్వర్ లాగా వర్క్ అవుతుంది. ఒక సర్వర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ నేను డైరెక్ట్గా ఓపెన్ చేయలేము, ఒక సర్వర్లో ఓపెన్ చేయాలి. మన లోకల్ సర్వర్ లాగా మనకి నోడ్ జేఎస్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విఎస్ కోడ్ టు రైట్ ది కోడ్ అనమాట. విజువల్ స్టూడియో కోడ్ మనకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి విజువల్ స్టూడియో కోడ్లోనే రాస్తున్నా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా యాంగులర్ సిఎల్ఐ. సిఎల్ఐ మీన్స్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే ఇదేంటంటే మనకు మన యాంగులర్ వర్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఏ వర్షన్తో వర్క్ చేయాలనుకుంటాం, యాంగులర్ 18, యాంగులర్ 17, యాంగులర్ 16, యాంగులర్ 15, ఏ వర్షన్తో అయితే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ వర్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మేజర్గా ఇక్కడ ఏంటంటే, మేజర్గా ఇక్కడ నోడ్ జేఎస్ కూడా ఎవ్రీ 6 మంత్స్కి అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీ 6 మంత్స్కి అప్డేట్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఎవ్రీ 6 మంత్స్ అవ్వచ్చు, ఎవ్రీ 1 ఇయర్ అవ్వచ్చు. బట్ యాంగులర్ లాగే నోడ్ జేఎస్ కూడా అప్డేట్స్ జరుగుతూనే ఉంటాయన్నమాట. అంటే న్యూ వర్షన్ రిలీజ్ అయినప్పుడల్లా ఈ నోడ్ వర్షన్, అంటే యాంగులర్ వర్షన్ రిలీజ్ అయినప్పుడల్లా ఈ నోడ్ వర్షన్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది మార్కెట్లో. మరి ఏ వర్షన్ మనం ప్రిఫర్ చేయాలి అంటే జస్ట్ మీరు గూగుల్కి వెళ్ళేసి ఫస్ట్ రెఫర్ చేయండి. సో యాంగులర్ వర్షన్ వర్సెస్ నోడ్ వర్షన్ అనేసి నేను టైప్ చేశాను. యాంగులర్ వర్షన్ వర్సెస్ నోడ్ వర్షన్. ఇక్కడ మనకి వర్షన్ కంపాటబిలిటీ ఉందండి. అంటే వర్షన్ కంపాటబిలిటీ లేనిదే మనం చేసిన ఊరికే వేస్ట్ అనమాట. ఇక్కడ మనకు యాంగులర్ 18 ఉంది ప్రజెంట్. యాంగులర్ 18కి మనం 18.9.1 అంటే 18.9.1 ఆర్ 20.11.1 ఆర్ 22 వర్షన్. సో ఈ 22 అనేది లేటెస్ట్ వర్షన్ అనమాట నోడ్కి. బట్ లేటెస్ట్ వర్షన్ మనం ఎప్పుడు యూస్ చేయకూడదు. ఓకే, లేటెస్ట్ వర్షన్ మనకి ఎప్పుడు యూస్ చేయకూడదు అనమాట మనకి. సో యాంగులర్ 18 మనం ఇన్స్టాల్ చేస్తున్నాము అంటే మనకు అట్లీస్ట్ మనకు 20.11 ఉండే నోడ్ వర్షన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ మన సిస్టంలో ఏ వర్షన్ ఉంది చెక్ చేద్దాం. సో మీరు సిస్టంలోకి అంటే మీరు చెక్ చేయాలంటే కమాండ్ లైన్కి వెళ్ళాలి. సో సిఎండి, కమాండ్ ప్రాంప్ట్, సారీ సిఎండి. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు నోడ్ స్పేస్ ఐఫన్ వర్షన్. సో గుర్తుపెట్టుకోండి, మనం అన్ని కమాండ్స్తోనే వర్క్ చేయాలి. ఇంకా చూడండి 20.11. సో మనకి ఎనఫ్ 20.11.1. సో మనకి ఎనఫ్ అనమాట. మనకి 22 అనేది లేటెస్ట్ వర్షన్, దాన్ని వెళ్ళొద్దండి. సో ఇన్ కేస్ మీ దాంట్లో లేదనుకోండి, నోడ్ నాట్ రికగ్నైజ్డ్ అనేసి అలా వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు ఏంటంటే మీ సిస్టంలో నోడ్ లేనట్టు. నోడ్ లేకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే నోడ్ జేఎస్ అనేసి టైప్ చేయండి అంతే. నోడ్ జేఎస్ అని టైప్ చేయండి. ఇక్కడ వస్తున్న ఫస్ట్ లింక్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి రన్ జావాస్క్రిప్ట్ ఎనీవేర్. ఇక్కడ చూడండి డౌన్లోడ్ నోడ్ జేఎస్ ఎల్టీఎస్. ఇక్కడ మనకు ఉండే వర్షన్ వచ్చేసి 20.15.1 విత్ ద లాంగర్ టర్మ్ సపోర్ట్. అండ్ ఇక్కడ చూడండి వాంటెడ్ టు న్యూ ఫీచర్స్ సూనర్ గెట్ నోడ్ జేఎస్ 22.4.1 అనమాట. సో మన ప్రజెంట్ ఇది అవసరం లేదు.
ప్రజెంట్ ఇది అవసరం లేదు. ఇంకొక యాంగులర్ 19 రిలీజ్ అయిన తర్వాత మనకి ఈ వర్షన్ అనేది యూజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదు. ఇక్కడ 20 ఉండేది వర్షన్ మాత్రమే. సో కరెంట్ అట్ ద టైమ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇన్‌స్టాల్ చేస్తున్నామో నెక్స్ట్ టైమ్ మనం చేసినప్పుడు మళ్ళీ ఇది ఉండకపోవచ్చు. మళ్ళీ వేరే ఒక వర్షన్ ఉండొచ్చు. ఆ టైంకి మనం కంపేర్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనకు యాంగులర్ 18 నేర్చుకుంటున్నామంటే మనకు అట్‌లీస్ట్ మనకి 20.11 అట్‌లీస్ట్ మినిమమ్ 18.19 ఉండాలి. 18.19.1 అన్న ఉండాలి. లేకపోతే 20.11.1 అన్న ఉండాలి. లేటెస్ట్ వర్షన్ వద్దు మనకి. లేటెస్ట్ వర్షన్ వద్దు. ఎందుకంటే వాటి మీద వర్క్ జరుగుతూ ఉంటది. దాంట్లో ఏదైనా బగ్స్ వచ్చాయంటే మన ప్రాజెక్ట్ కూడా బగ్స్ వస్తాయి. అందుకోసం మనకి స్టేబుల్ ఉండే వర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో జస్ట్ డౌన్‌లోడ్ నోట్ చేసి అని క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అయిపోద్ది. డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇన్‌స్టాల్ చేయడం ఈజీ ప్రాసెస్. ఎలా ఇన్‌స్టాల్ చేస్తారు? క్లిక్ చేసి యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఫినిష్ సిరీస్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ యాక్సెప్ట్ నెక్స్ట్ ఇన్‌స్టాల్. దట్స్ ఇట్. మన దాంట్లో ఆల్రెడీ నోడ్ వర్షన్ ఉంది. అయినా సరే ఇది డౌన్‌లోడ్ అవుతది. కొన్నిసార్లు అది చూపిస్తది. ఆల్రెడీ మీ దాంట్లో నోడ్ వర్షన్ ఉంది. మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి అని ఇలాగ చూపిస్తది. ఇది చూడండి. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ యువర్ డివైస్? యెస్. సో ఎర్రర్స్ ఏమొచ్చినా సరే మీరు ఓపికగానే చదవాలి. ఎందుకంటే యాంగులర్‌లో చాలా ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్ రాగానే అయ్యో! ఎర్రర్ వచ్చేసిందని ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత బాగా మీరు వర్క్ నేర్చుకుంటారనమాట. యాంగులర్ వరకి ఎన్ని ఎర్రర్స్ అయితే వస్తాయో అన్ని ఎర్రర్స్ రావడం వల్ల ఎక్కువ రావడం వల్ల మీరు వర్క్ అనేది ఈజీగా నేర్చుకుంటారు. ఓకే. నెక్స్ట్ ఫినిష్. ఇప్పుడు మనకు లేటెస్ట్ అంటే 20.15ని మనకి ఇన్‌స్టాల్ చేశాం. ఇప్పుడు మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ మళ్ళీ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ నోడ్ స్పేస్ --వర్షన్ ఎంటర్. 20.15.1 యాహ్! నోడ్ ఓకే. నోడ్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఎన్‌పీఎం కూడా ఇన్‌స్టాల్ అయిపోయింటది. ఎన్‌పీఎం చెక్ చేయాలంటే ఎన్‌పీఎం స్పేస్ --వర్షన్ నౌ ఈస్ 10.7.0 యాహ్! పర్ఫెక్ట్. ఓకే. 2 పర్ఫెక్ట్ ఇన్‌స్టాల్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఇంకేం చెక్ చేయాలి అంటే సో ఇక్కడ మీకు కమాండ్స్ కూడా రాశాను. టు ఫైండ్ నోడ్ వర్షన్, నోడ్ స్పేస్ --వర్షన్ ఆర్ షార్ట్‌కట్ వచ్చేసి నోడ్ స్పేస్ -v చేయొచ్చు. ఎన్‌పీఎం స్పేస్ వర్షన్, ఎన్‌పీఎం స్పేస్ -v చేయొచ్చు. నెక్స్ట్ మనకేందంటే టు ఫైండ్ యాంగులర్ వర్షన్ అన్నమాట. సో మనకి యాంగులర్ వర్షన్‌ని మనం ఫైండ్ చేయాలి అనుకుంటే ఎన్‌జీ స్పేస్ వర్షన్ ఇక్కడ షార్ట్‌కట్ ఎన్‌జీ స్పేస్ వి అనేది చేయకూడదు. ఇక్కడ ఎన్‌జీ స్పేస్ వర్షన్ అనేది క్లిక్ చేయాలి. సో నా సిస్టమ్‌లో ఆల్రెడీ యాంగులర్ వర్షన్ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటే యూజ్ చేసే కమాండ్ ఎన్‌జీ స్పేస్ వర్షన్ అన్నమాట. ఎన్‌జీ స్పేస్ వర్షన్ జస్ట్ ఎంటర్. చూడండి మన దాంట్లో యాంగులర్ ఇన్‌స్టాలేషన్ అయ్యి ఉంటే యాంగులర్ సీఎల్ఐ అనేసి ఇలా వస్తది. యాంగులర్ సీఎల్ఐ అనేసి వస్తది. ఇన్ కేస్ ఇన్‌స్టాలేషన్ లేదనుకుంటే ఎన్‌జీ నాట్ రికగ్నైజ్డ్ అనేసి వస్తది. ఎన్‌జీ నాట్ రికగ్నైజ్డ్ అంటే మీ దాంట్లో యాంగులర్ వర్షన్ లేదు అనేసి. ఎవరైనా ఫస్ట్ టైమ్ చేస్తున్నారు అంటే మీకు ఎన్‌జీ నాట్ రికగ్నైజ్డ్ అనేసి మెసేజ్ వస్తది. ఇప్పుడు మనకు ఇక్కడ యాంగులర్ వర్షన్ చూడండి 17.3.2 ఉంది. నోడ్ వర్షన్ 20.15.1 అంటే మీకు ఈ వర్షన్‌కి ఈ వర్షన్ సరిపోద్దా లేదా చెక్ చేసుకోవాలి. బట్ నాకు యాంగులర్ 17 వద్దు. నాకు లేటెస్ట్ యాంగులర్ 18 కావాలనుకుంటున్నా. ఫస్ట్ మీరేం చేయాలంటే ఈ యాంగులర్ 17 ఉంది అంటే దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. ఫస్ట్ మన దాంట్లో యాంగులర్ వర్షన్ ఉంది అంటే దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి అంటే యూజ్ చేసే కమాండ్ ఇక్కడ ఉంది. ఎన్‌పీఎం అన్‌ఇన్‌స్టాల్ -g @angular/cli అంటే స్పేసింగ్స్ ఇవ్వాలి ఇక్కడంతా మొత్తం. ఎన్‌పీఎం స్పేస్ అన్‌ఇన్‌స్టాల్ స్పేస్ -g స్పేస్ @angular ఇక్కడ ఏం లేదు స్పేస్ చూడండి angular/cli అంటే మన సిస్టమ్‌లో ఉన్న యాంగులర్ వర్షన్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ ఎన్‌పీఎం స్పేస్ అన్‌ఇన్‌స్టాల్ స్పేస్ -g స్పేస్ @angular/cli. ఇట్స్ ఏ గ్లోబలీ అన్నమాట. గ్లోబలీ అంటే మన సిస్టమ్‌లో ఎక్కడున్నా సరే
మన సిస్టమ్లో ఎక్కడున్నా సరే అన్ఇన్స్టాల్ చేయవలసి. నెక్స్ట్ ఎంటర్. చూడండి అన్ఇన్స్టాల్ జరిగిపోయింది. సో రిమూవ్ 232 ప్యాకేజెస్ ఇన్ 2 సెకండ్స్. ఇప్పుడు మనకి సేమ్ కమాండ్ ఇక్కడ ఎన్జీ స్పేస్ వర్షన్ కమాండ్ టైప్ చేయండి. ఇక్కడ ఎవ్రీ టైం రాసే అవసరం లేదు. ఆల్రెడీ టైప్ చేసిన కమాండ్స్ మనకి అప్ యారో క్లిక్ చేస్తే మనం చూడండి మనకి ఆల్రెడీ మనకి టైప్ చేసిన కమాండ్స్ మనకు వస్తాయి. ఎన్జీ స్పేస్ వర్షన్. నౌ సీ దిస్. ఎన్జీ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీ సిస్టంలో యాంగులర్ వర్షన్ లేదు అని దాని మీనింగ్. ఇప్పుడు మీరు యాంగులర్ 18 ఆర్ లేటెస్ట్ వర్షన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మనకి యాంగులర్ 18 వర్షన్ ఉంది. కమింగ్లో వర్షన్స్ మారచ్చు. ఇప్పుడు మనకు లేటెస్ట్ వర్షన్ కావాలి అనుకుంటే యూజ్ చేసే కమాండ్ npm ఇన్స్టాల్. ఇక్కడ ఉండే వాటికి అన్ఇన్స్టాల్ బదులు ఇన్స్టాల్ పెడతారు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. npm ఇన్స్టాల్ -g. గ్లోబల్గా ఇన్స్టాల్ చేస్తున్నాం. గ్లోబల్గా ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నామంటే మన ప్రాజెక్ట్ని మన కంప్యూటర్లో ఎక్కడైనా సరే క్రియేట్ చేయొచ్చు. ఎక్కడైనా సరే క్రియేట్ చేసే ఛాన్స్ రావాలి అంటే మనకి గ్లోబల్గానే మనకి యాంగులర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. npm ఇన్స్టాల్ -g స్పేస్ @angular /CLI. ఇప్పుడు ఈ కమాండ్ మీరు ఎంటర్ చేస్తే లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో ఆ వర్షన్ వస్తుంది. బట్ నాకు లేటెస్ట్ వద్దు. యాంగులర్ 17 కానీ యాంగులర్ 16 కానీ యాంగులర్ 14 కానీ కావాలనుకోండి. నాకు ప్రజెంట్ యాంగులర్ 16 కావాలనుకుంటున్నా. యాంగులర్ 16 కావాలంటే ఫస్ట్ నోడ్ వర్షన్ని చెక్ చేయాలి మీరు. యాంగులర్ 16కి సపోర్టెడ్ వర్షన్ నోడ్ ఇదేనా కాదని చెక్ చేయాలి. యాంగులర్ 16కి సపోర్టెడ్ 16 కానీ 18 కానీ కావాలి. అప్పుడు మీరేం చేయాలి? నోడ్ వర్షన్ 16 వర్షన్ కానీ 18 వర్షన్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏదో హైయెస్ట్ వర్షన్ ఉంది కదా అనేసి మీరు నోడ్ వర్షన్ అంటే యాంగులర్ వర్షన్ని తక్కువగా పెట్టేసుకొని నోడ్ వర్షన్ ఎక్కువగా పెట్టుకున్నారనుకుంటే ఎర్రర్స్ వచ్చేస్తాయి. మనకి ఈ ఫైల్ స్టార్ట్ని అంటే ఈ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ని మీరు ఫాలో అవ్వాలి. యాంగులర్ 17 కావాలంటే మీకు కావాల్సిన వర్షన్ 18 కానీ 20 కానీ కావాలి. యాంగులర్ 16 కావాలనుకుంటే 16 కానీ 18 కానీ మీకు కావాలి. అదేవిధంగా యాంగులర్ 18 చేస్తున్నారు అంటే యాంగులర్ 18 కావాల్సిన వర్షన్స్ 18 కానీ 20 కానీ కావాలి. అది కూడా ఇక్కడ కూడా ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్. 20.11 అండ్ 18.19 వీటి అబోవ్ అంటే వీటికంటే అబోవ్ ఏదైనా ఉండొచ్చు. మినిమం వర్షన్ అనమాట ఇది వాటికి రిక్వైర్డ్. సో ఇప్పుడు మనం యాంగులర్ 18 చేస్తున్నాము అంటే మనకు నోడ్ వర్షన్ ఇది కావాలి. సో ఆల్రెడీ రెడీగా ఉంది. బట్ వీటిల్లో ఏదైనా సరే డౌన్ వర్షన్ కావాలనుకుంటే నోడ్ వర్షన్ మీరు చెక్ చేసుకోండి, లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకే, నో ఇప్పుడు మనకు లేటెస్ట్ వర్షనే కావాలి. సో npm ఇన్స్టాల్ -g స్పేస్ @angular CLI. జస్ట్ ఎంటర్ చేయగానే మనకు ఇన్స్టాలేషన్ అయిపోద్ది. ఇది లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ వస్తుంది మనకు. అన్ఇన్స్టాల్ చేయడం చాలా ఫాస్ట్గా అయిపోద్ది. బస్ ఇన్స్టాల్ చేయడం కొద్దిగా వీటికి సంబంధించిన ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అవ్వాలి కాబట్టి కొద్ది టైం టేకింగ్. గుర్తుపెట్టుకోండి, మీ సిస్టమ్ చాలా ఫాస్ట్గా రన్ అవ్వాలి అంటే మినిమం 8 GB ర్యామ్ ఉండాలి. ఓకే, 8 GB ర్యామ్ ఉంటే ఎనఫ్, చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. అండ్ ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి. మొబైల్ ఇంటర్నెట్తో అయితే కనెక్ట్ చేయొద్దండి. ఆల్మోస్ట్ కొన్నిసార్లు ప్రాబ్లం రావచ్చు. ఓకే, మొబైల్ ఇంటర్నెట్తో కనెక్ట్ చేస్తే మీకు ప్యాకేజెస్ సరిగా ఇన్స్టాల్ అవ్వకపోవచ్చు. ఓకే, ఇన్ కేస్ మీకు ఎర్రర్స్ వచ్చాయి, మీరు సరిగా ఇన్స్టాల్ అవ్వట్లేదంటే మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి మీరు. ఓకే, ఇంటర్నెట్ అనేది ఇష్యూ రాకూడదు ఇక్కడ. నౌ ఈస్ యాడెడ్ 262 ప్యాకేజెస్. ఇప్పుడు మనకి మళ్ళీ ఎన్జీ వర్షన్ చెక్ చేస్తాను. NG-వర్షన్ ఎంటర్. NG-వర్షన్. నౌ ఈస్ 18.1.0 అండ్ 20.15.1. అంటే ఇక్కడ మనకు నోడ్ వర్షన్ ఎనఫ్ అండ్ 20.11.1 అంటే మాకు 15 ఉంది. సో నోడ్ వర్షన్ ఓకే అండ్ యాంగులర్ వర్షన్ ఓకే. సో ఈ రెండు ఓకే అయిన తర్వాత మాత్రమే మీరు మూవ్ ఆన్ అవ్వాలి, లేకపోతే మీకు సపోర్టెడ్ లైబ్రరీస్ అన్ని ఎర్రర్సే వచ్చేస్తాయి. ఓకే, మీకు ఈ కమాండ్స్ కూడా కొన్నిసార్లు వర్క్ అవ్వవు అనమాట మళ్ళీ మీకు. ఓకే, క్లియర్? ఫస్ట్ స్టెప్ యాంగులర్ని ఇన్స్టాల్ చేసాం. ఏదైనా సరే మీకు వర్షన్ కావాలంటే npm ఇన్స్టాల్ -g @angular /CLI పక్కన మీరు @ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే,
16 కావాలనుకుంటే @16. అదే గనక 17 కావాలంటే @17. 12 కావాలంటే @12. ఫస్ట్ దానికంటే ముందు మీరు ఏం చేయాలి? దానికి సపోర్టెడ్ నోడ్ వెర్షన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఉండాలి. నోడ్ వెర్షన్ దానికి సపోర్టెడ్ వెర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటేనే ఇది వర్క్ అవుతాయి. లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే. ఇట్లా మనకి ఇట్స్ ఏ వెర్షన్ నంబర్. ఇట్స్ ఏ నంబర్ అన్నమాట మనకి. ఓకే. నౌ నౌ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్న తర్వాత నోడ్, ఎన్‌పిఎం అండ్ యాంగులర్ సిఎల్ఐ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్న తర్వాత యాంగులర్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలి. యాంగులర్ ప్రాజెక్ట్‌ని ఎక్కడ క్రియేట్ చేయాలి? యాంగులర్ ప్రాజెక్ట్‌ని ఎక్కడ క్రియేట్ చేయాలి? సో, ఇయన్నీ నేను క్లియర్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఎలాగైతే మనకు మన ప్రాజెక్ట్ అంటే మన ఫైల్స్ ఎలాగైతే క్రియేట్ చేస్తామో సేమ్ అదే విధంగా ప్రెజెంట్ క్లాస్ 8 సో, ఇక్కడ మనకు యాంగులర్ 18 ఇక్కడ యాంగులర్ 18 లోపల ఈ పాత్‌ని తీసుకున్నా. సీఎండీ ఇక్కడ మనం టైప్ చేస్తున్నాం కదా! కోడ్ స్పేస్ డాట్ అనేది ఇది ఒక కమాండ్ అన్నమాట. ఇది ఒక కమాండ్. ఈ కోడ్ స్పేస్ డాట్ అనేసి ఎంటర్ చేసి ఇది విజువల్ స్టూడియో కోడ్‌కి నావిగేట్ చేస్తది. విజువల్ స్టూడియో కోడ్ నావిగేట్ చేస్తది. బట్ మనము ఏదైనా సరే యాంగులర్ ప్రాజెక్ట్‌ని గాని ఏదైనా సరే చేస్తున్నామంటే మనకు కంపల్సరీ ఈ కమాండ్ ప్రాంప్టే అవసరం. కమాండ్ ప్రాంప్ట్ ఉంటేనే కమాండ్స్‌ని మనం ఎంటర్ చేయగలం. లేకపోతే మనం చేయలేం. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్‌లో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తే మన కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్‌లో ఉంటది. అది టుమారో క్లాస్‌లో చూద్దాం. ఇప్పుడొద్దు కన్‌ఫ్యూజ్ అయితారు. ఓన్లీ మన పాత్ రెడీగా పెట్టుకున్నాం. యాంగులర్ 18 మన పాత్ మనకి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ పాత్‌లో ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలంటే ఎన్‌జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ మీకు కమాండ్స్ కొన్ని ఉన్నాయి. మీకు షేర్ చేస్తాను. ఎన్‌జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్. ఎన్‌జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్ అనేసి ఇస్తే మనకు లేటెస్ట్ యాంగులర్ 18లో ఎలాగైతే ఫైల్ స్ట్రక్చర్ ఉందో ఆ రిలేటెడ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది డౌన్‌లోడ్ అయిపోద్ది. బట్ లేటెస్ట్‌గా ఉన్న ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌కి ప్రీవియస్‌గా అంటే యాంగులర్ 17 ప్రీవియస్‌గా ఉన్న యాంగులర్ స్ట్రక్చర్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో, ఫస్ట్ మనకు లేటెస్ట్ ప్రాజెక్ట్‌ని ఇన్‌స్టాల్ చేస్తాను. జస్ట్ చూపిస్తాను మీకు ఏంటి అనేసి. సో, ఇప్పుడు మనకు ఎన్‌జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఐలాండర్ అంటున్నాం. ఓకే. ఎన్‌జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్ ఐలాండర్. ఇక్కడ మీరు స్పేస్ ఇచ్చేసుకొని ఐలాండర్ ట్రైనింగ్ ఇలా స్పేసింగ్స్ ఇచ్చారంటే ఇది రాంగ్ అయిపోద్ది. ఇక్కడ మనకు ఒకటేలాగే ఉండాలి. ఒకటేలాగే ఉండాలనుకుంటే ఇలాగా దీన్ని హైఫన్‌తో గాని ఇలా డివైడ్ చేయండి. ఇట్లా హైఫన్‌తో గాని, అండర్ స్క్వేర్‌తో గాని రాయండి. ఓకే. ఇలా మల్టిపుల్ వర్డ్స్ రాస్తున్నారంటే ఇలా మొత్తం రాసుకోవాలి మీరు. ఓకేనా? సో, జస్ట్ ఐలాండర్ అని రాస్తున్నాను. జస్ట్ ఎంటర్. ఎన్‌జీ న్యూ ఐలాండర్. సీస్ ఎంటర్ చేశాను. నౌ ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఏమడుగుతున్నా అంటే విచ్ స్టైల్ షీట్ ఫార్మాట్ వుడ్ యూ లైక్ టు యూజ్? విచ్ స్టైల్ షీట్ ఫార్మాట్ వుడ్ యూ లైక్ టు యూజ్? మనం ఇంతవరకు నేర్చుకునింది సీఎస్ఎస్ఏ. ఇంతవరకు నేర్చుకున్నది సీఎస్ఎస్ఏ. ఇన్ కేస్ సాస్ గాని, సెస్ గాని లేదనుకుంటే లెస్ గాని ఇవన్నీ మనకు యూజ్ చేయాలనుకుంటే అప్ యారో, డౌన్ యారో యూజ్ చేసుకొని మనకు వాటికి సంబంధించిన స్టైల్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ మన సీఎస్ఎస్ఏ కాబట్టి సీఎస్ఎస్ఏ సెలెక్ట్ చేస్తున్నా. జస్ట్ ఎంటర్. నౌ సీస్. ఇక్కడ మనకేందంటే డూ యూ వాంట్ టు ఎనేబుల్ సర్వర్ సైడ్ రెండరింగ్ అండ్ స్టాటిక్ సైడ్ జనరేషన్. ఇక్కడ మరి ఏం చేయాలంటే నో అని కొట్టండి. యెస్ అని కొట్టినా నో ప్రాబ్లమ్. యెస్ అని కొట్టినా నో ప్రాబ్లమ్. అదేంటంటే మీకు కమింగ్‌లో మీరు ఏదైనా సరే కోడింగ్‌లో కన్సోల్.లాగ్ అనేసి రాస్తూ ఉంటారు ఎక్కడైనా కోడింగ్‌లో. అలా రాసినప్పుడు ఆ కన్సోల్‌లో ఉండే డేటా బ్రౌజర్‌లో కనబడకుండా ఇక్కడే అంటే ఇక్కడ మనకి రన్నింగ్ చేసే ప్రాజెక్ట్‌లోనే ఇక్కడ కనిపిస్తుంటది. అంటే ఈ కమాండ్ ప్రాంప్ట్‌లోనే మనకు కనిపిస్తూ ఉంటదనమాట. యెస్ అని పెడితే ఈ కమాండ్ ప్రాంప్ట్‌లోనే మీకు కన్సోల్‌లో రాసిన డేటా మొత్తం కనిపిస్తది. లేదు నాకు వద్దులే ఇక్కడ ఎందుకు సర్వర్ సైడ్ రన్నింగ్‌లో జరిగే కాన్సెప్ట్ మనకు ఎందుకులే అనుకుంటే నో అని పెట్టుకోండి. సో, నేను ఇక్కడ యెస్ అనే పెడుతున్నా. నౌ చేయండి. ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది. సో, జస్ట్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయాలి. అంటే 1 ఆర్ 2 మినిట్స్ మీరు వెయిట్ చేస్తే యాంగులర్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ డౌన్‌లోడ్ అయిపోతాయి. ఇక్కడ మనకేందంటే ఒక అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాము. ఆ అప్లికేషన్ మీద మన ప్రాజెక్ట్‌ని రన్ చేస్తాం. ఓకే. ఈ ఇదేందంటే ఒక ఫ్రేమ్‌వర్క్. ఫ్రేమ్‌వర్క్ గాని, లైబ్రరీ గాని అంటున్నారు అంటే ఆల్రెడీ రెడీమేడెడ్‌గా చేసేసి ఉంటారు. వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాం. సేమ్ లైక్ ఈ యాంగులర్‌లో మనకేందంటే ప్రాజెక్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రాజెక్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. ఓకే. ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత అసలు రియాక్ట్ అంటే ఏంటి కూడా చెప్తాను మీకు. ఒక ఒక ఓవర్‌వ్యూ ఇస్తాను మీకు.
రియాక్ట్ అంటే ఎలా ఉంటది? రియాక్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఒక క్లియర్ పిక్చర్ ఐడియా వస్తాను. ఓకే. సో, ఫస్ట్ ఇది అయిపోయినండి. సో, మీకిక్కడ ఏదైనా సరే ఎర్రర్స్ వచ్చాయంటే మీ ఇన్‌స్టాలేషన్ సరిగ్గా అవ్వలేదు అనేసి. ఓకే. సో, క్లియర్‌గా అవ్వాలి అంటే ఇంటర్నెట్ అనేది క్లియర్‌గా చూసుకోండి. ఇవి ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇంటర్నెట్ అనేది క్లియర్‌గా చూసుకోండి. అంటే మీ మొబైల్ నెట్ అయితే సరిపోదు నాకు తెలిసి. ఈ ఇన్‌స్టాల్ చేయడానికి వాటన్నిటికి. కొద్దిగా అయితే చూసుకోండి. కొద్దిగా ఇంటర్నెట్ అనేది కొద్దిగా ప్యాక్ కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి. ఇయన్నీ అయిన తర్వాత ప్యాకేజ్ ఇన్‌స్టాల్డ్ సక్సెస్‌ఫుల్లీ అనే మెసేజ్ వస్తది. అప్పుడు మనకు యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయినట్టు. యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయినట్టన్నమాట. ఈస్ ఎన్‌జిన్యూ ప్రాజెక్ట్ నేమ్. ఎన్‌జిన్యూ ప్రాజెక్ట్ నేమ్. ఇప్పుడు ఈ కమాండ్ టైప్ చేశాం. సేమ్ అదే విధంగా ఈ కమాండ్ కూడా మీకు టైప్ చేసి చూపిస్తా. అసలు ఏంటి ఈ కమాండ్ అనేసి. ఓకే. యాహ్! సీస్ సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాలేడ్ గిట్. సో, ఈ గిట్ గురించిలేండి అది వదిలేయండి. ఇక్కడ ప్యాకేజెస్ ఇన్‌స్టాల్డ్ సక్సెస్‌ఫుల్లీ. ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ సక్సెస్‌ఫుల్లీ అన్నమాట. సో, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం యాంగులర్ ప్రాజెక్ట్ పాత్‌లోకెళ్ళాలి. ఈ ఐలాండర్ పాత్‌లోకెళ్ళాలి. మనం ఎక్కడున్నాం? యాంగులర్ 18లో ఉన్నాం. అంటే ఇక్కడ మనకు ఫోల్డర్ యాంగులర్ 18లో ఉన్నాం. మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ పేరేందంటే ఐలాండర్. ఇప్పుడు ఐలాండర్ అనే పాత్‌లోకెళ్తేనే మన ప్రాజెక్ట్‌ని రన్ చేయగలం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఐలాండర్ పాత్‌లోకెళ్ళాలంటే ఒక స్టెప్ ఫార్వర్డ్‌లోకెళ్ళాలి. అంటే మనకిక్కడ ఒక స్టెప్ ఫార్వర్డ్ ఎళ్ళాలంటే సీడీ స్పేస్ ఐలాండర్. ఇక్కడే మీరు ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత డైరెక్ట్‌గా సీడీ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేయండి. అండ్ ఎంటర్ ఇచ్చేయండి. ప్రాజెక్ట్ పాత్‌లోకెళ్లారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని రన్ చేయాలన్నా అంటే మనకి ఏ ప్రాజెక్ట్ అయితే మనకు క్రియేట్ అయిందో, ఆ ప్రాజెక్ట్‌ని నేను రన్ చేసి చూడాలనుకుంటున్నా. ఆ ప్రాజెక్ట్ రన్ అవ్వాలి అంటే డైరెక్ట్‌గా ఓపెన్ చేయలేం. త్రూ కమాండ్స్ ద్వారా మాత్రమే ఓపెన్ చేయాలి. కమాండ్ ద్వారా ఓపెన్ చేయాలంటే ఎన్‌జీ స్పేస్ సర్వ్. ఎన్‌జీ స్పేస్ సర్వ్. ఎస్‌ఈఆర్‌వీఈ సర్వ్. జస్ట్ ఎంటర్ చేయండి. ఎన్‌జీ స్పేస్ సర్వ్. నోసీస్ ఇక్కడ మనకి గ్లోబల్ ప్రైవసీస్ యెస్ గాని, నో గాని ఏదైనా చేయండి. నో ఇష్యూస్. నోసీస్ ఇలా కంపైల్ అయ్యింది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లోకల్ ఇలా వస్తది మీకు. హెచ్‌టిడిపి లోకల్ హోస్ట్ 4200. ఇక్కడ ప్రెస్ హెచ్ ప్లస్ ఎంటర్ టు షో హెల్ప్. ఓకే. హెచ్ ప్లస్ ఎంటర్ చేస్తే మనకి హెల్ప్ ఏంటి అనేసి. బట్ ఇక్కడ మనకు ఇలా వచ్చింది అంటే ఇక్కడ ఉన్న ఈ లైన్ వచ్చేసి మనం ఏం చేయాలంటే యూఆర్ఎల్‌కెళ్ళి టైప్ చేయాలి. ఏమొస్తున్నారు ఇక్కడ? లోకల్ హోస్ట్ కోలన్ 4200 సేమ్ లేకపోతే ఇక్కడ కంట్రోల్ పట్టుకొని క్లిక్ అని చేయండి. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే నౌ సీ థిస్. ఇది రెడీమేడెడ్‌గా వచ్చిన డిజైన్ అన్నమాట. హలో ఐలాండర్ కంగ్రాచ్యులేషన్ యువర్ యాప్ ఈస్ రన్నింగ్. ఇలా వచ్చింది అంటే మీ అప్లికేషన్ పర్ఫెక్ట్ అన్నట్టు. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరేం చేయాలంటే కంట్రోల్ పట్టుకొని దీని మీద క్లిక్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఇలా వస్తది మీకు. ఇక్కడ చూడండి. లోకల్ హోస్ట్ 4200 లేకపోతే ఇలా యూఆర్ఎల్‌కొచ్చేసి లోకల్ హోస్ట్ 4200 అని చేయొచ్చు. లోకల్ హోస్ట్ కోలన్ 4200 సేమ్ నేమ్ ఏది రాంగ్ అవ్వకూడదు. లోకల్ హోస్ట్ కోలన్ 4200 అంటే ఇట్స్ డిఫాల్ట్ పోర్ట్ నంబర్ అన్నమాట. యాంగులర్ అప్లికేషన్ ఈ పోర్ట్‌లో రన్ అవుతది. డిఫాల్ట్ పోర్ట్ నంబర్ ఇట్స్ 4200 జస్ట్ ఎంటర్. చూడండి ఇలా. క్లియరా? క్లియర్ దిస్? బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ప్రాజెక్ట్ అనేది వర్క్ అవ్వాలి అంటే ఇది ఇలాగే ఉండాలి. ఇది ఇలా కంపైలేషన్ మోడ్‌లోనే ఉండాలి. ఇలా కంపైలేషన్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే మీ ప్రాజెక్ట్ అనేది రన్నింగ్‌లో ఉంటాది. ఇన్ కేస్ ఇది రన్నింగ్‌ని ఆపేస్తున్నా అంటే కంపైలేషన్ ఆఫ్ చేస్తున్నా. కంపైలేషన్ ఆఫ్ చేయాలంటే కంట్రోల్ సి. కంట్రోల్ సి అంటే ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి మన ప్రాజెక్ట్ మనం రన్ చేయాలన్నా. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా. చూడండి. రిఫ్రెష్ చేస్తున్నా. దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్. అంటే ఇక్కడ ఇది కంపైలేషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ రన్ అవుతాది. లేకపోతే రన్ అవ్వదు. క్లియరా? క్లియర్ దిస్?
ఇప్పుడు చూడండి ఐలాండర్. ఈ ఐలాండర్ చూడండి యాంగ్లర్, విఎస్ కోడ్, నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్, ఎస్ఆర్సి ఇలా ఎన్నో ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఎన్నో ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఇవేందంటే మనకు యాంగ్లర్ 17లో మనకి ఎలాంటి ఫైల్ స్ట్రక్చర్ అయితే వచ్చింటుందో యాంగ్లర్ 18లో కూడా అదే ఫైల్ స్ట్రక్చర్ వచ్చింటుంది. సో ఇవన్నీ మీరు ఇలా డైరెక్ట్గా ఫోల్డర్ ఓపెన్ చేసుకొని చూడడం చాలా కష్టం. అందుకోసం మనం ఏం చేయొచ్చు అంటే విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి దీంట్లో ఏమేమి ఉన్నాయని అన్నీ తెలుస్తాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ డాట్ యాంగ్లర్ డాట్ విఎస్ కోడ్ అనేది మనకు అవసరం లేదు. ఫస్ట్ ఈ రెండు స్ట్రక్చర్ చూసుకోండి. ఈ రెండు మనకు అవసరం లేదు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ నోడ్ మాడ్యూల్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, హ్యూమన్కి హార్ట్ ఎలాగనో ఈ యాంగ్లర్ అప్లికేషన్కి నోడ్ మాడ్యూల్స్ ఎలాగనమాట. నోడ్ మాడ్యూల్స్ లేదే ఈ యాంగ్లర్ అప్లికేషన్ రన్ అవ్వదు. ఎందుకంటే మన ప్రాజెక్ట్కి సంబంధించిన డిపెండెన్సీ లైబ్రరీస్ అన్నీ ఇన్స్టాల్ అయ్యి స్టోర్ అయ్యేది ఎక్కడంటే ఈ నోడ్ మాడ్యూల్స్లోనే స్టోర్ అవుతూ ఉంటాయి. ఈ నోడ్ మాడ్యూల్ అన్నీ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డిపెండెన్సీ లైబ్రరీస్ అనమాట. ఇవన్నీ సిరీస్ అన్నీ మనం ఇన్స్టాల్ చేసే టైంలో డౌన్లోడ్ అయ్యేసి ఈ నోడ్ మాడ్యూల్లో సేవ్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పబ్లిక్. ఈ పబ్లిక్లో మనకు జస్ట్ ఫేవరెట్ ఐకాన్ ఉందంతే. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్సి. ఈ ఎస్ఆర్సి అనేది ఏంటంటే మన ప్రాజెక్ట్ మొత్తం ఈ ఎస్ఆర్సిలోనే రన్ అవుతుంది. మన ప్రాజెక్ట్ మొత్తం ఎస్ఆర్సిలోనే రన్ అవుతుంది అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఎడిటర్ కాన్ఫిగ్ అనేసి, గిట్ ఇగ్నోర్ అనేసి, అండ్ యాంగ్లర్ డాట్ జేసన్ అనేసి, ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్ అనేసి, ప్యాకేజ్ జేసన్ అనేసి, రీడ్మీ ఫైల్ అనేసి, సర్వర్ డాట్ టీఎస్ అనేసి, టీఎస్ కాన్ఫిగ్. వీటిలన్నింటిలో మనకు ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది ఇంపార్టెంట్. ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది ఏంటంటే మన యాంగ్లర్ అప్లికేషన్లో ఇన్స్టాల్ అయిన లైబ్రరీస్ యొక్క వర్షన్స్ని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. యాంగ్లర్ యానిమేషన్స్ 18.1, యాంగ్లర్ కామన్ 18.1, యాంగ్లర్ కంపైలర్ 18.1, యాంగ్లర్ కోర్ 18.1. దిస్ ద కోర్ వర్షన్ అనమాట. ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో మీరు మీ ప్రాజెక్ట్ వర్షన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి మీరు తెలుసుకోవచ్చు. ప్యాకేజ్ డాట్ జేసన్లోకి వెళ్ళేసి యాంగ్లర్ కోర్ యొక్క వర్షన్ మీరు ఇక్కడ చెక్ చేశారు అంటే మీ ప్రాజెక్ట్ వర్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా యాంగ్లర్ ప్లాట్ఫామ్ బ్రౌజర్ అండ్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ నుండి ఆర్ఎక్స్ జేఎస్ వర్షన్, ఎక్స్ప్రెస్ జేఎస్ వర్షన్ అండ్ టీఎస్ లిబ్ వర్షన్ అండ్ జోన్ డాట్ జేఎస్ వర్షన్. ఇవన్నీ మనకు కావాల్సిన డిపెండెన్సీ లైబ్రరీస్ యొక్క వర్షన్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ ఉన్నాయి చూడండి. టైప్ స్క్రిప్ట్ వర్షన్ 5.2.2 అంటే కర్మా జాస్పిన్ అండ్ కర్మా కార్. ఇవన్నీ ఏంటంటే టెస్టింగ్ ఫైల్స్ అనమాట. కర్మా జాస్పిన్ ఇవన్నీ వచ్చేసి టెస్టింగ్ రిలేటెడ్ అనమాట. ఓకే, బట్ ఇక్కడ మనకి టెస్టింగ్ గురించి మనం డిస్కస్ చేసుకోం. ఓన్లీ డెవలప్మెంట్ గురించి, డిజైన్ అండ్ డెవలప్మెంట్ గురించి మాత్రమే చూస్తాం ఇక్కడ. ఓకే, ఇవన్నీ వచ్చేసి మనకు మన వర్షన్ యొక్క డిపెండెన్సీ లైబ్రరీస్. మన ఇక్కడ చూడండి ఎన్జీ సర్వ్ అని చేసాం, స్టార్ట్ అనమాట ఎన్జీ సర్వ్. సో అందుకోసం మనకి ఇక్కడ కమాండ్ని ఆల్రెడీ ఇన్బిల్డ్ చేశారు, అందుకోసం మనకు ఎన్జీ సర్వ్ చేశారు. ఇక్కడ మనకి ఏదైనా చేంజ్ చేసుకున్నామంటే అది చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ ఆ కమాండ్తో మనం రన్ చేసుకోవాలి. అది ఎప్పుడు చేస్తారంటే మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకొక కమాండ్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు. సేమ్ లైక్ ఎన్జీ సర్వ్లా కాకుండా వాళ్ళు ఎన్పిఎం స్టార్ట్ కానీ ఇలా మనకు వాళ్ళంతకు వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు మీకు చెప్తారు ప్రాజెక్ట్ని రన్ చేయాలంటే ఎలా అనేసి వాళ్ళు మీకు చెప్తారనమాట. వాళ్ళు ఏదైనా కమాండ్స్ ఓన్ కమాండ్స్ అయినా వాళ్ళు రన్ చేసుకో ఉండొచ్చు. ప్రాజెక్ట్ని రన్ చేయాలంటే ఎలాగా, బిల్డ్ చేయాలంటే ఎలాగా అనేసి. ఓకే, ఈ బిల్డ్ అనేది మన ప్రాజెక్ట్ అంతా అప్లికేషన్ అయిపోయిన తర్వాత బిల్డ్ చేస్తాం. అది ఎందుకు ఏంటి అనేసి కమింగ్లో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్. వీటిలో కూడా మనకు మన ప్యాకేజ్కి సంబంధించిన వర్షన్సే ఉంటాయి సిరీస్. ఓకే, నెక్స్ట్ యాంగ్లర్ డాట్ జేసన్. యాంగ్లర్ డాట్ జేసన్లో మనకి ఏంటంటే మన ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత ఇండెక్స్ అనేసి ఉంచండి. ఇండెక్స్, ఈ ఇండెక్స్ అనేది ఏంటంటే హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంచండి. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇండెక్స్ అనేది ఏంటంటే డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే పేజ్ అనమాట. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే పేజ్ అనమాట. అండ్ అదేవిధంగా మెయిన్ డాట్ టీఎస్ ఉంది. టీఎస్ మీన్స్ టైప్ స్క్రిప్ట్ అనమాట. అంటే ఈ రెండు ఫైల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫైల్ ఏంటంటే మనకు హెచ్టిఎంఎల్ని డిఫాల్ట్గా ఓపెన్ చేసే పేజ్. ఇది వచ్చేసి డిఫాల్ట్ టైప్ స్క్రిప్ట్ పేజ్ అనమాట. అంటే ఈ పేజ్లోకి ఏదైనా డైనమిక్ కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే ఈ పేజ్ ద్వారానే ఇస్తాం అనమాట. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకు ఎస్ఆర్సి లోపల ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది. అంటే ఎస్ఆర్సి లోపల అంటే లైక్ దిస్. ఓకే, బట్ దీనికన్నా ముందు మీరు ఇక్కడ సారీ అండి, ఇక్కడ రీడ్మీ ఫైల్ ఉంది. రీడ్మీ ఫైల్లో మీరు ఇవన్నీ చదవాలి.
Islander. This project was generated with the Angular CLI and version of 18.1. Development server and ng serve a development server and navigate to localhost 4200, and this application will automatically reload if you change any resource files ఏమైనా సరే చేంజ్ చేసినా ఇలా. అండ్ అదేవిధంగా కోడింగ్ స్కేలబుల్ అండ్ బిల్డింగ్ అండ్ రన్నింగ్ ఇవన్నీ మీకు కొన్ని ఐడియా ఉండాలి. ఓకే, ఇవన్నీ టుమారో క్లాస్లో మనకు తెలుస్తాయి. ఇవన్నీ టుమారో క్లాస్లో మనం తెలుసుకోవచ్చు. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మనకు మెయిన్ ఎస్ఆర్సీలోకి వెళ్ళాలి. ఈ ఎస్ఆర్సీలో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ ఎస్ఆర్సీలో యాంగులర్ 16 అండ్ 16 కంటే బిలో ఉండే వర్షన్స్ ఒకలాగా ఉంటాయి, యాంగులర్ 17 అండ్ 18 ఇంకోలాగా ఉంటాయి, అంటే 17 తర్వాత ఇంకోలాగా ఉంటాయి. ఇక్కడ మనకు యాంగులర్ డాట్ ఇక్కడ మనకి ఎస్ఆర్సీలో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అవుట్పుట్లో ఓపెన్ అయింది ఏంటంటే, సో ఇక్కడ మనకు ఫస్ట్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేద్దాం. సో ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇక్కడ ఉందా, నేమ్ ఉందా లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ ng serve ఎంటర్. ప్రాజెక్ట్ అనేది రన్నింగ్లో ఉంది. కంట్రోల్ పట్టుకొని ఈ లింక్ మీద క్లిక్ చేయండి, ఎవడు మన ప్రాజెక్ట్ ఓపెన్. ఇప్పుడు ఇదేంటంటే ఇండెక్స్ ఫైల్ అనమాట. మనకి ఇండెక్స్లో ఈ కోడ్ మొత్తం ఓపెన్ అవుతుందంటే ఇక్కడ చూస్తే మనకు ఇండెక్స్లో మనకు ఇక్కడ ఏం కోడ్ ఏం కనిపించలేదు. చూడండి, ఇక్కడ ఏముంది మనకు ఏదో యాప్ రూట్ అనేసి ఉంది. అసలు మనం ఇంతవరకు ఈ యాప్ రూట్ అనే ట్యాగ్ నేమ్ కానీ మనం ఎప్పుడు చూడలేదు. అంటే దీన్ని ఏమంటారంటే కస్టమ్ ట్యాగ్ అంటాం. అంటే ఈ ట్యాగ్ని నేను ఎప్పుడు చూడలేదు. ఇట్స్ ఏ కస్టమ్ ట్యాగ్ అంటాం దాన్ని. కస్టమ్ అంటే యూజర్ క్రియేట్ చేసుకున్న ట్యాగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ హెడ్ సెక్షన్లో చూస్తే మనకి ఏ కోడ్ లేదు. ఇక్కడ ఉండేది మొత్తం అంతా ఒక బేసిక్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. బట్ ఇక్కడ కోడింగ్ ఏం లేకుండా మనకి అవుట్పుట్లో కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ వస్తుంది అంటే దేని నుంచి వస్తుంటుంది? డైనమిక్గా వస్తుంటుంది. డైనమిక్గా వచ్చే ఫైల్ ఏంటంటే మెయిన్ డాట్ టీఎస్ అనమాట. మెయిన్ డాట్ సర్వర్ డాట్ టీఎస్ కాదు, ఇట్స్ ఏ మెయిన్ డాట్ టీఎస్ టైప్ స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు ఈ బూస్ట్రాప్ అప్లికేషన్లో ఏదైతే మనకు ఉన్నాయో అవి వస్తున్నట్టు. ఈ బూస్ట్రాప్ అప్లికేషన్ ఏముంది? యాప్ కాంపోనెంట్ ఉంది. ఈ యాప్ కాంపోనెంట్ ఎక్కడి నుంచి వస్తుంది చూడండి, ఇక్కడ నుంచి వస్తుంది. అంటే కరెంట్ పాత్లో యాప్లో యాప్ డాట్ కాంపోనెంట్ టీఎస్ ఫైల్ అనమాట. ఇది టీఎస్ కాబట్టి దీని అన్నిటికీ డాట్ టీఎస్ అనేసి ఉంటుంది ఎక్స్టెన్షన్. అంటే ఇక్కడ మనకు యాప్ కాంపోనెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యాప్లో యాప్ కాంపోనెంట్ టీఎస్ నుంచి వస్తుంది. దీని నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు టెంప్లెట్ యూఆర్ఎల్ అనేసి ఉంది అండ్ స్టైల్ యూఆర్ఎల్ ఉంది. అంటే ఈ రెండింటి ద్వారా మాత్రమే మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూస్తే యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ కరెంట్ పాత్లో ఈ కోడ్ అనమాట. ఇది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయ్యే కోడ్ అనమాట. ఇక్కడ ఏమైనా చూద్దాం, మనకి కంగ్రాచులేషన్స్ యువర్ యాప్ ఈజ్ రన్నింగ్. ఈ కోడే కదా మనకి ఇక్కడ ఉండేది. అండ్ అదేవిధంగా ఈ కోడే ఉంది. సో డౌన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, రౌటర్ అవుట్లెట్ ఉంది. ఇది ఒక ట్యాగ్ అనమాట. సో దాన్ని మర్చిపోకూడదు, అది పక్కన పెట్టండి. అది తప్ప రిమైనింగ్ కోడ్ మొత్తం తీయేస్తున్నా చూడండి. అది తప్ప రిమైనింగ్ కోడ్ మొత్తం ఎక్కడ? యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో తీయేస్తున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక H1 ఫైల్ రాస్తున్నా. వెల్కమ్ టు యాంగులర్ అప్లికేషన్. నౌ సీ దిస్ అవుట్పుట్. వెల్కమ్ టు యాంగులర్ అప్లికేషన్. ఓకే, సో మనకి వెల్కమ్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసాం. అంటే మన కోడింగ్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మన ప్రాజెక్ట్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అసలు ఈ రౌటర్ అవుట్లెట్ అంటే ఏంటి అనేసి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా యాప్ డాట్ కాంపోనెంట్ సిఎస్ఎస్. అంటే ఈ సిఎస్ఎస్ అనేది ఏంటంటే ఈ హెచ్టిఎంఎల్ సంబంధించిన స్టైల్స్ రాయాలి అంటే ఈ సిఎస్ఎస్లో రాసుకోవచ్చు. ఇక్కడ మనకు డైరెక్ట్గా H1 సెలెక్ట్ చేస్తున్నా, కలర్ రెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అండ్ మార్జిన్ 0 అండ్ ప్యాడింగ్ 30 పిక్సెల్ అండ్ అదేవిధంగా టెక్స్ట్ అలైన్ సెంటర్. నా సిరీస్ ఇక్కడ మనకి ఏంటంటే ఆటోమేటిక్గా అదే అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆటో సేవ్ అని పెట్టాము. ఇక్కడ ఆటో సేవ్ అని పెట్టాము కాబట్టి అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూ ఉంటుంది. సేవ్ అయిపోగానే కంపైలేషన్ ఆటోమేటిక్గా జరిగిపోద్ది. సేవ్ అవగానే కంపైలేషన్ ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది. ఓకే,
నౌ సీ దిస్ ఇక్కడ అవుట్‌పుట్ వచ్చేసింది. ఇక్కడ మనకేందంటే వీటిని కాంపోనెంట్స్ అంటాం. మనకి జనరల్‌గా వీటిని కాంపోనెంట్స్ అంటాం. యాప్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్స్‌లో హెచ్‌టీఎంఎల్ ఫైలు, సీఎస్ఎస్ ఫైలు, టైప్ స్క్రిప్ట్ ఫైలు, spec.ts ఫైల్. ఈ spec.ts ఫైల్ అనేది టెక్స్టింగ్ ఫైల్ అన్నమాట. ఇది మనకు అవసరం లేదు. మనం డెవలప్‌మెంట్ చేస్తున్నాం కాబట్టి మీరు కావాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. మనకు కావాల్సింది app.component.css, app.component.html, app.component.ts ఫైల్ అన్నమాట. ఇవి మాత్రం మనకు కావాలి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే app.config.server.ts అనేసి ఉంటది. అండ్ app.config.ts అనేసి ఉంటది. app.route.ts అనేసి ఉంటది. ఇవేందంటే ఈ 3 ఫైల్స్ మనకి కొత్తగా జనరేట్ అవుతున్న యాంగులర్ న్యూ వెర్షన్ ఫైల్స్ అన్నమాట. అంటే ఓల్డ్ వెర్షన్‌లో ఇలా ఉండేటివి కాదు. అంటే ఈ 3 ఫైల్స్ ఉండేటియే. యాప్ కాంపోనెంట్, యాప్ కాంపోనెంట్ హెచ్‌టీఎంఎల్, యాప్ కాంపోనెంట్ టీఎస్ ఫైల్ ఇవి ఉండేటియే. బట్ ఇవన్నీ కొత్తగా వస్తున్నాయన్నమాట మనకి. ఓకే. ఇవి కొత్తగా వస్తున్నాయి. అండ్ అదే విధంగా ఈ యాప్ కాంపోనెంట్‌లో మనకి యాప్.కాన్ఫిగ్ ప్లేస్‌లో మనకు యాప్.మాడ్యూల్.టీఎస్ ఫైల్ అనేది ఒక ఫైల్ ఉండేది. యాప్.మాడ్యూల్.టీఎస్ ఫైల్ అనేది ఒక ఓల్డ్ వెర్షన్‌లో ఉండేది. ఆ వెర్షన్ వచ్చేసి మీరు యాంగులర్ 16 వెర్షన్ గాని, యాంగులర్ 16 బిఫోర్ వెర్షన్స్‌లో ఉండే ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే, అప్పుడు మీరు అలాంటి టైప్‌లో మీరు నేర్చుకోవచ్చనమాట. ఇదేందంటే యాంగులర్ 18 లేటెస్ట్ అనమాట. ఇప్పుడు మీరు యాంగులర్ 18 నేర్చుకున్నారనుకోండి, మీరు కంపెనీకెళ్ళినప్పుడు ప్రాజెక్ట్‌లో చేసేది ఇవి చేయరు. వేరే వెర్షన్ మీద వర్క్ చేస్తుంటారు. అందుకోసం ఈ లేటెస్ట్ నేర్చుకునే ముందు ఫస్ట్ ఇంతకుముందు అప్లికేషన్ ఎలా ఉండేది? మళ్ళా తర్వాత ఎలా మారింది అని తెలుసుకుంటేనే వేరైనా కంపెనీకెళ్ళినప్పుడు అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తది. లేకపోతే చాలా ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ మీద ప్రాజెక్ట్ ఎండింగ్‌లో చేద్దాం. ఇప్పుడొద్దు మనకి. ఇదేంటంటే మనకు స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ అంటాం. స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ అంటాం దీన్ని. ఈ టైప్ ఆఫ్. ఎందుకంటే ఇక్కడ యాప్.కాంపోనెంట్.టీఎస్ ఫైల్‌లోకెళ్ళాము అంటే, ఈ టీఎస్ ఫైల్‌లో ఇక్కడ చూడండి స్టాండ్ అలోన్ ట్రూ అనేసి ఉంటది. యాంగులర్‌లో స్టాండ్ అలోన్ ట్రూ ఉంటది. అంటే అదే విధంగా ఇంపోర్ట్స్ అనేది ఉంటాదిక్కడ. ఇంపోర్ట్స్, స్టాండ్ అలోన్ ట్రూ ఈ 2 ఇక్కడ ఉంటాయి. అదే గనక యాంగులర్ 16 బిలో వెర్షన్‌లో ఈ 2 ఉండవు మనకి. యాంగులర్ 17 అండ్ 18లో ఇవి కనిపిస్తూ ఉంటాయి మీకు. అంటే ఇలా కనిపించండి ఇట్స్ ఏ యాంగులర్ 17 గాని, యాంగులర్ 18 గాని వెర్షన్ అన్నమాట. అంటే ఇట్స్ లేటెస్ట్ వెర్షన్. బట్ లేటెస్ట్ వెర్షన్ మనం నేర్చుకోవాలంటే చాలా కష్టం. అంటే కష్టం అంటే ఇప్పట్లో నేర్చుకుంటే మళ్ళీ జాబ్‌కెళ్ళినప్పుడు మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అందుకోసం మనకేందంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ వద్దు నాకు. అంటే ఈ యాప్ కాన్ఫిగ్ టీఎస్ గాని, యాప్ రౌటింగ్ గాని ఈ ఫైల్ స్ట్రక్చర్ వద్దు నాకు. నాకు బిఫోర్ వెర్షన్‌లో ఉండే స్ట్రక్చర్ కావాలనుకుంటున్నా. అందుకోసం నేనేం చేస్తానంటే మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇవన్నీ నేను తీసేస్తున్నా. మళ్ళీ ఇదే పాత్‌లో చూడండి యాంగులర్ 18 నేను సెలెక్ట్ చేసుకుంటున్నా సీఎండీ. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటా. చూడండి ఇక్కడ యాంగులర్ 18లో ఇంకో ప్రాజెక్ట్. ఆల్రెడీ ఐలాండర్ అనే ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేశాను. ఆ ఐలాండర్‌ని సెలెక్ట్ చేసుకోవద్దండి ఇక్కడ. ఐలాండ్‌ని సెలెక్ట్ చేసుకోకుండా ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ ఫోల్డర్‌లో ఇంకో ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. దానికోసం నేనేం చేస్తానంటే సీ దిస్. ఇది. కంట్రోల్ సి అంటే కంపైలేషన్ ఔట్ సైడ్‌కి వస్తాం. క్లోజ్ చేసేయండి. మన పాత్ ఇది చెక్ చేసుకోండి. ఏ ఫోల్డర్‌లో ఉన్నాం. ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో ఉండకూడదు. ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో మీరు ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేస్తే మళ్ళీ అది క్లమ్జీ అయిపోద్ది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే యాంగులర్ 16 అండ్ 16 కంటే బిలో ఎలా స్ట్రక్చర్ ఉన్నింది అనేసి చేస్తున్నా. ఎన్‌జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్ ఐలాండర్ టీసీఎస్ అంటున్నా. ఐలాండర్ టీసీఎస్ అంటున్నా ప్రాజెక్ట్ నేమ్. స్పేస్ ఇక్కడ మీరు స్టాండ్ అలోన్ అనేది ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనకు లేటెస్ట్‌గా మనకేముందంటే స్టాండ్ అలోన్స్ అనేది మనకు స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్‌తో మనకొస్తోంది లేటెస్ట్ వెర్షన్‌లో. బట్ ఇక్కడ మనకేం చేయాలంటే స్టాండ్ అలోన్‌ని మనం ఆఫ్ చేసుకోవాలి. అందుకోసం మనము యూజ్ చేసే కమాండ్ ఏందంటే సీ దిస్. ఎన్‌జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్ స్టాండ్ అలోన్ స్పేస్ ఫాల్స్ అన్నమాట. యెస్. నాకు స్టాండ్ అలోన్ వద్దు. నాకు స్టాండ్ అలోన్ వద్దనేసి. అదే గనక ట్రూ ఇచ్చామనుకోండి లేటెస్ట్ వెర్షన్ వస్తది. అదే గనక ఫాల్స్ వచ్చామనుకోండి లేటెస్ట్ వెర్షన్ కాకుండా అంటే వెర్షన్ కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి వెర్షన్ కాదు. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ యాంగులర్ 18లో బిఫోర్‌లో ఎలా ఉన్నింది అనేది ఇక్కడ ప్రింట్ అవుతది అంతే. యాంగులర్ వెర్షన్ 18లో కూడా మన బిఫోర్‌లో ఉన్న ప్రాజెక్ట్ స్ట్రక్చరే మనం తెచ్చుకోవచ్చు. అది ఎలా అంటే ఎన్‌జీ న్యూ ప్రాజెక్ట్ నేమ్ స్టాండ్ అలోన్ ఎస్టీఏఎన్డీఏ
LONE. సో స్పెల్లింగ్ అనేది రాంగ్ అవ్వకూడదు. స్టాండ్ అలోన్ స్పేస్ ఫాల్స్ అనమాట. ఇది ఎంటర్ చేయంగానే మనకి ఏమవుతుందంటే మనకు ఓల్డ్ అంటే మనకు ఓల్డ్ వర్షన్లో ఉన్న ప్రాజెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది. సేమ్ స్టెప్స్ అయ్యాయి. విచ్ స్టైల్ షీట్ ఫార్మాట్ విల్ లైక్ సిఎస్ఎస్. నో నెక్స్ట్ ఎనేబుల్ టు సర్వర్ సైడ్ రెండరింగ్. ఇక్కడ నో అని చేద్దాం. సో లేకపోతే ఎస్ అనే చేద్దాం. నో ఇష్యూస్. ప్రాజెక్ట్ క్రియేట్ అవుతాయి. సేమ్ ప్రాసెస్. బట్ ఇక్కడ ఏంటంటే స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ ఉండవు. స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ లేకుంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించబోతున్నాం. ఇవన్నీ కమింగ్లో మీరు నేర్చుకుంటారు. ఓకే, ఇవన్నీ కమింగ్లో నేర్చుకుంటారు. ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత స్టాప్ చేస్తాను. మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వెల్కమ్ ప్రాజెక్ట్ వరకు క్రియేట్ చేయాలి. వెల్కమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశారంటే మీ సిస్టంలో యాంగులర్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీ సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 అండ్ అబోవ్ ఉండాలి. విండోస్ 7 అయితే సపోర్ట్ చేయవు ఇవి. విండోస్ 10 ఆర్ అబోవ్నే ఉండాలి. అలాంటప్పుడే మాత్రమే ఈ యాంగులర్ అప్లికేషన్ మీకు క్రియేట్ అవుతుంది. అండ్ మీ సిస్టమ్ కొద్దిగా స్పీడ్గా ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. స్లోగా ఉంటే మాత్రం స్లో అయిపోద్ది మనకి. సో ఫ్యూ మినిట్స్ పడుతుంది మనకు. ఎప్పుడైనా సరే యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్యూ మినిట్స్ పడుతుంది. మీరు నెట్ని కానీ ఏది డిస్టర్బెన్స్ అయితే చేయొద్దండి. నెట్ కానీ ఏదైనా సరే మిడిల్లో డిస్టర్బెన్స్ అయింది అంటే ఈ అప్లికేషన్ ఇక్కడే ఎండ్ అయిపోద్ది. మళ్ళీ మీరు న్యూ ప్రాజెక్ట్ తీసుకొని మళ్ళీ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, మన ప్రాజెక్ట్ ఇన్స్టాల్ అయితేనే ప్యాకేజ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అనేసి వస్తుంది. సీ దిస్ ప్యాకేజ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. దిస్ నౌ ఇప్పుడు ఏం చేయాలి, మన ప్రాజెక్ట్ పాత్లోకి వెళ్ళాలి ఫస్ట్. ఇలాగా మనకి ఐలాండర్ టీసీఎస్ అనమాట. మన ప్రాజెక్ట్ పాత వచ్చేసి ఐలాండర్ టీసీఎస్. మన పాత్లోకి వెళ్ళాలంటే సిడి స్పేస్ ఐలాండర్ టీసీఎస్, జస్ట్ ఎంటర్. ఇప్పుడు ఐలాండ్ టీసీఎస్లోకి వెళ్ళాం. ప్రాజెక్ట్ని రన్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ఎన్జీ స్పేస్ సర్వ్, ఎంటర్. ఎన్జీ స్పేస్ సర్వ్. ఇక్కడ వచ్చేసి ఎస్ అని చేయండి. ఓకే, నౌ సీ దిస్ బిల్డింగ్. సో మనకి ప్రాజెక్ట్ కంపైలేషన్ జరుగుతుంది. కంపైలేషన్ అయిన తర్వాత నౌ సీ సేమ్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనం చూస్తే లోకల్ హోస్ట్ 4200 కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే సేమ్ చూడండి, ఇంతకుముందు మనకి ఏదైతే మనకు వచ్చిందో సేమ్ ఇక్కడ అలాగే వచ్చింది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఐలాండ్ టీసీఎస్కి వెళ్తున్నా. ఇప్పుడు ఈ పాత్ మనకి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ సిఎండి కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. చూడండి యాంగులర్, విఎస్ కోడ్, నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్, ఎడిటర్ కాన్ఫిగ్, గెట్ ఇగ్నోర్, యాంగులర్ డాట్ జేసన్, ప్యాకేజ్ డాట్ జేసన్, ఇవన్నీ సేమ్గా ఉంటాయి. ఇవన్నీ అసలు ఏం టచ్ చేయొద్దండి మీరు. ఇవన్నీ అసలు ఏం టచ్ చేయకూడదు, ఏం రిమూవ్ అని చేయకూడదు మీరు. నెక్స్ట్ ఎస్ఆర్సీలోకి వెళ్ళండి. మెయిన్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎస్ఆర్సీ. ఈ ఎస్ఆర్సీలో చూడండి మెయిన్ డాట్ టీఎస్, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ వచ్చింది చూడండి, ఇంత మొత్తం సేమ్గానే ఉంది. అండ్ అదేవిధంగా స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇంత ముందుగానే ఉండేది, అది చెప్పడం మర్చిపోయాను. ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ గ్లోబల్ సిఎస్ఎస్ అనమాట. గ్లోబల్ సిఎస్ఎస్ అంటే మనం ఈ స్టైల్లో మనం రాసిన కోడ్ అనేది మన ఎంటైర్ అప్లికేషన్లో మనకు ఏదైనా సరే క్లాస్ కానీ ట్యాగ్ నేమ్ కానీ ఏదైనా మ్యాచ్ అయిందంటే ఆ ఎంటైర్ అప్లికేషన్లో మనకు అప్లై అవుతుంది అనమాట మనకి. ఓకేనా? సో మనకు ఈ ఎంటైర్ అప్లికేషన్లో మనకు ఇక్కడ రాసిన కోడ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ ఏ గ్లోబల్ సిఎస్ఎస్ అంటాం. అంటే గ్లోబల్గా రాస్తే ఇంటర్నల్గా ఉండే ఏ కంపెనీలో అయినా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యాప్లోకి వెళ్తే నౌ సీ దిస్. ఇక్కడ కొత్త స్ట్రక్చర్ అనమాట, అంటే ఓల్డ్ స్ట్రక్చర్ ఇది. ఎటువంటి యాప్ డాట్ రౌటింగ్ అంటే యాప్ రౌటింగ్ మాడ్యూల్ డాట్ టీఎస్, యాప్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్, యాప్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్, యాప్ కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టీఎస్, యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్, యాప్ డాట్ మాడ్యూల్ డాట్ సర్వర్ డాట్ టీఎస్, యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్. ఇప్పుడు ఈ కాంపోనెంట్లోకి వెళ్తే అంటే ఈ కాంపోనెంట్లో టీఎస్ ఫైల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి స్టాండ్ అలోన్ ట్రూ లేదు అండ్ ఇంపోర్ట్ సెక్షన్ లేదు. ఓకే, ఇది ఓల్డ్ స్ట్రక్చర్ అనమాట మనకి. బట్ ఇదే నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఇదే స్ట్రక్చర్లోనే మీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన దాంట్లో అప్గ్రేడ్ అయ్యిండదు, ఇదే స్ట్రక్చర్లో మీకు ఉంటుంది అనమాట.
యాప్ రౌటింగ్ అనేది రౌటింగ్ని బేస్ చేసుకొని రాస్తాం, అది టుమారో నేర్చుకుంటాం. అండ్ కాంపోనెంట్ అట్ సిఎస్ఎస్ ఫైల్, కాంపోనెంట్ హెచ్టిఎంఎల్ ఆల్రెడీ రాసిన కోడ్ అనమాట, రెడీమేటెడ్ కోడ్ అనమాట ఇదంతా. ఈ రెడీమేటెడ్ కోడ్ తీసి మన ప్రాజెక్ట్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇది మొత్తం రౌటెడ్ తప్ప రిమైనింగ్ కోడ్ మొత్తం తీసేయండి. అండ్ ఇక్కడ మనకు వెల్కమ్ వెల్కమ్ టు యాంగులర్, వెల్కమ్ టు యాంగులర్. సీ దిస్, వెల్కమ్ టు యాంగులర్. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మాత్రమే మనం మారుతుంది. అసలు ఏ ఫైల్లో ఏం రాయాలి అనేసి టుమారో కాన్సెప్ట్లో తెలుసుకుంటాం. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ లేకుండా ఉండే స్ట్రక్చర్లో మాత్రమే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ ఎండింగ్లో చెప్తాను. ఎండింగ్లో ఇక్కడ అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ప్రాజెక్ట్ స్ట్రక్చర్కి అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఏదేది ఎలా రాసుకోవచ్చు అనేది ఎండింగ్లో తెలుస్తుంది. ఎందుకంటే ఆ స్ట్రక్చర్కి ఈ స్ట్రక్చర్ డిఫరెంట్ తెలియాలంటే ఫస్ట్ ఈ స్ట్రక్చర్ గురించి మీకు తెలియాలి. ఈ స్ట్రక్చర్ గురించి మీరు బాగా తెలుసుకుంటేనే ఆ స్ట్రక్చర్ గురించి మీకు ఏంటి అడ్వాంటేజ్, దీంట్లో ఎలా రాసేవాళ్ళం దాంట్లో ఎలా రాసేవాళ్ళం అనేసి మీకు క్లారిటీ వస్తుంది. ఈ స్ట్రక్చర్ గురించి తెలుసుకోకుండానే డైరెక్ట్గా యాంగులర్ 17, 18 స్ట్రక్చర్కి వెళ్ళొద్దండి. ముందు చెప్తున్నా, ఈ స్ట్రక్చర్ గురించి మీకు తెలిస్తేనే యాంగులర్ 17, 18కి వెళ్ళాలి. ఎందుకంటే యాంగులర్ 17, 18, 16, 14 ఏ వర్షన్లో అయినా సరే కాన్సెప్ట్స్ అన్నీ సేమే, ఏ వర్షన్లో అయినా సరే వర్క్ అవుతాయి. మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన వర్షన్, యాంగులర్ వర్షన్ ఏంటి, మనకు నోడ్ వర్షన్ సూటబుల్లా కాదా, ఆ రెండు చెక్ చేసుకోవాలి అంతే. మళ్ళీ రిమైనింగ్ అన్ని ప్రతి కాన్సెప్ట్లో అంటే ప్రతి స్ట్రక్చర్లో మనం యూజ్ చేసుకోవచ్చు కాన్సెప్ట్స్ని. ఓకే, సో టుమారో వచ్చేసి మన కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి అండ్ మనం ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో మనం కావాల్సిన వెబ్ డిజైన్ని ఎలా క్రియేట్ చేస్తాం అండ్ ఇంకా ఏమైనా సరే కొన్ని వెబ్ పేజెస్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది టుమారో కాన్సెప్ట్లో చూద్దాం. సో అందరికీ టుమారో కాన్సెప్ట్ వరకు ఈ వెల్కమ్ ప్రాజెక్ట్ అనేది వచ్చి ఉండాలి. ఈ వెల్కమ్ ప్రాజెక్ట్ వస్తేనే మీకు సక్సెస్ఫుల్గా యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ అయినట్టు, లేకపోతే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నేను చెప్తున్న టైంకే ఫినిష్ చేసుకోండి. 1 or 2 క్లాసెస్ తర్వాత మళ్ళీ యాంగులర్ ప్రాజెక్ట్ మీరు ఓపెన్ చేయాలన్నా సరే మీకు గుర్తుండదు. ఓకే, నేను ఇస్తున్న సజెషన్ ఇవాళే యాంగులర్ ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, ఇది ఇవాల్టి క్లాస్. ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెసేజ్ చేయండి ఎనీ టైం, నో ఇష్యూస్. నేను ఫ్రీ టైంలో మీకు కనెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.